మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు సతీమణి శ్రీమతి లక్ష్మీ పద్మావతి దర్శి పట్టణంలోని ఎల్పీ రోడ్లో గల ఇస్లాంపేట కోత మిషన్ బజార్ ప్రాంతాల్లో శనివారం రాత్రి స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెపై పూలజల్లులు కురిపిస్తూ వేదిక వరకు స్వాగతించారు. ఇస్లాంపేట సమావేశంలో పలువురు స్థానిక నాయకులు, యువకులు, అలాగే మహిళలు ప్రసంగించారు. సిద్ధారాఘవరావును మరలా ఎమ్మెల్యేగా గెలిపిస్తామని నినాదాలు చేశారు. తదుపరి ప్రజల్ని ఉద్దేశించి శ్రీమతి లక్ష్మీ పద్మావతి ప్రసంగించారు. ఇస్లాంపేటకు ఇచ్చేసి ఉన్నారు. కావున తెలుగుదేశం అభిమానులందరూ కూడా ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసి ఓటు రూపంలో మన అభిమానాన్ని మన ప్రియతమ మంత్రివర్యులు సిద్ధారాఘవ గారి నాయకత్వం, దర్శి నియోజకవర్గం ఎంతైతే అభివృద్ధి చెందిందో దానికోసమై నన్ను గెలిపిస్తే ఎమ్మటే నేను గెలిచిన ఎమ్మటే మీకు మంచిగా రాత్రి మీకు కరెంటిస్తానని నాకు ముందు మసీద్ తరఫున కరెంటు లైన్ నిషేధించారు. 10 లక్షల రూపాయలు పెట్టేశారు. వాళ్ళ తర్వాతనే ఏదైనా మేము ముందు మసీద్ గురించే మేము తొందరపడ్డాము. మసీద్ గురించి ఆయన తర్వాతనే ఏదైనా ఎవరు వచ్చినా కూడా ఆయన్ని గెలిపించాల్సింది. ఆయన గురించే మేము ఓటు అంటే తెలుగుదేశమే. పాలు తాగే పిల్లోడు ఖండించి తెలుగుదేశం పార్టీ అంటే నాకు అంత అభిమానం చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పటికైనా సరే ఎప్పుడైనా సరే తెలుగుదేశం పాట వినబడితేనే నాకు వాళ్ళంతా పులకరించిపోతుంటది. అంత అభిమానం తెలుగుదేశం అంటే. సిద్ధారాఘవరావు గారు అంటే ఇప్పుడు చేసిన అభివృద్ధి గురించి ఇంకా ఎంతో సంతోషంగా ఉన్నాం మేము. నాకు మైనార్టీ లోన్ కూడా వచ్చింది, తెలుగుదేశం వల్ల నాకు వచ్చింది. చెప్పారు ఈ డ్వాక్రా చెక్కులు కూడా వచ్చినాయి మాకు. గారిని మంత్రిగా గెలిపిస్తే మాకు ఇళ్ల స్థలాలు కూడా వచ్చి పేర్లు కూడా వచ్చినాయట. స్థలాలు కూడా మాకు చెప్పారు. ఇంకా మా సంతోషం గురించి అంతగా పట్టలేనట్టుగా ఉంది. ఎప్పుడైనా సరే మేము తెలుగుదేశానికే ఓటేస్తాము. ఇస్లాంపేట ముస్లిం సోదరి మండలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చక్కగా ఇంత చల్లటి వాతావరణంలో మనందరం జరుపుకుంటున్నాము. చాలా బాగుంది. ఇస్లాంపేట బజార్ కూడా వాతావరణం చల్లగా ఉంది. ఎందుకంటే మీ చల్లటి మనసు, మీ మంచి మనసు కూడా ఈ చల్లటి గాలి ప్రకృతి మనకి ఆస్వాదిస్తుంది. ఎందుకంటే ఆ ప్రకృతి మాత కూడా మనల్ని కరుణించింది అనమాట మీ చల్లని మంచి మనసుకి. మీరు ఇందా నుంచి మన పెద్దలు, మీలో కొంతమంది వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. మన సిద్ధారాఘవరావు గారు చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మాకు ముఖ్యంగా మసీదు మీద ఉన్న కరెంటు లైన్లు కలిగించారు. ఎందుకంటే అంతకు ముందు కూడా నేను వినున్నాను, అక్కడ చాలా వైర్లు ఉన్నాయో వాళ్ళకి ఇబ్బందిగా కలుగుతుందని చెప్పేసి వినున్నాను. తర్వాత కూడా అది ఏది కూడా తీర్చడం జరిగిందని కూడా వినున్నాను అనమాట. ఇక్కడికి వచ్చా తెలుసు ఇక్కడే అంటే ఈ ఏరియాలోనే అది ఉండదని చెప్పేసి. మరి అంతటి వైర్లు కూడా ఎవరు తీయించలేని ఇది కూడా మీరు ఇప్పుడు మన సిద్ధారాఘవరావు గారి ద్వారా మీకు కూడా అంతటి అంటే ఇదొక విధమైన అడ్డంకి మీ అందరికి కూడా. అంతేనా? మీరందరికీ ఇబ్బందికరమైందనమాట. Gracias.
మరి ఎందుకంటే ఒక దేవాలయం బాగుంటేనే కదా మనందరం ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆ స్వామిని కోరుకొని మనం కూడా ప్రశాంతంగా బయటకు రాగలిగేది. అలాంటి ఒక భారాన్ని తీసేశారు, మీ అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. అలానే రోడ్లు వేశారని చెప్పారు, ఇల్లు కాలనీలు ఇచ్చారని చెప్పారు. అలానే మంచినీళ్ళు, ఎందుకంటే మన మహిళలకి ఎక్కువగా కోరుకునేది ఏంటంటే ఒక నడిచే బాట చక్కగా ఉండాలి, మనం తాగటానికి వాడుకుంటానికి కూడా మంచి నీళ్లు లభిస్తే నీళ్ళతోటి, ఎందుకంటే నీళ్లు లేకపోతే మనం ఏ పని చేయలేము. ఆ నీళ్లు మీరందరికీ కూడా అందుబాటులో వచ్చాయి చక్కగా. అలానే కరెంటు లేకపోయినా కూడా మనం ఏం చేయలేము, ఎందుకంటే లేచి దగ్గర నుంచి టిఫిన్ చేసుకోవాలన్నా ఒక చట్నీ వేసుకోవాలన్నా, ఎందుకంటే పొద్దునకు మనకు ఫస్ట్ హడావుడదే. పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, షాపులకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా అవన్నీ గబగబా అందించాలంటే మనకి తగిన ఆయుధాలు, ఒక మిక్సీ, గ్రైండర్, ఇవన్నీ మనకి ప్రత్యేకం. ఇవన్నీ కూడా మన మహిళలకి ఇతర లేచిట్ల మొదలు కూడా అనునిత్యము కూడా మనకి ముఖ్య అవసరాలు అన్నమాట. ఇవన్నీ కూడా అంతకుముందు 5 సంవత్సరాలకు ముందు కరెంట్ ఏ విధంగా పోతుందో జనాలకు కూడా తెలుసు, ఏ టైం వస్తుందో ఏ టైం పోతుందో తెలియదు. అలానే మంచి ఎండల టైంలో పిల్లల ఎగ్జామ్స్ టైంలో కూడా కరెంటు తీసేయడం జరిగేది. అది కూడా చాలా బాధాకర విషయం, ఎందుకంటే మంచి ఎండల్లో పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో అది చదువుకోవడానికి ఉండదు, ఒక్కపోతగా ఉంటుంది, మనకి ఇసుకుగా ఉంటుంది. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాల నుంచి కూడా కరెంటు అనేది ఎక్కడ కూడా పోవట్లేదు. అక్కడ సబ్స్టేషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే తప్ప కరెంటు పోవట్లేదు. మరి మీకు ఎలా ఉందో మీరు చెప్పాలి. ఏమో కరెంటు బాగుంది, నీళ్లు ఉన్నాయి, కరెంటు ఉంది, నడవడానికి రోడ్డు ఉంది చక్కగా. అంటే ఇవి మనకి నిత్య జీవితంలో ప్రతి క్షణము కూడా గుర్తు చేసే అవసరాలు అన్నమాట. ఇవన్నీ వీటి తర్వాతే ఏవైనా అవసరాలు మనకి. అలాంటివి ఇంతగా అభివృద్ధి చేసిన సిద్ధా రాఘవరావు గారిని మీ అందరూ కూడా తను అభిమానిస్తున్నారు, గుండె నిండా ప్రేమ నింపుకున్నారు. తన సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఈ విధంగా చూస్తుంది. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీ అందరూ మీ అభిమానాన్ని, మీ గుండె నిండా ఉన్న ప్రేమని మీరందరూ కూడా మీ ఆశీస్సులు మాకు ఇచ్చి ఓటు చక్కగా గెలిపించాలి. గెలిపించుకొని అక్కడ మన ముఖ్యమంత్రి గారు కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా అక్కడ ఆ పీఠం ఎక్కాలి. ఇక్కడ సిద్ధా రాఘవరావు గారు ఆ విధంగా మీరందరూ కూడా అభిమానించి మళ్ళీ మీరు ఇంకా మీ కుటుంబం తరఫున మీ పిల్లలకి కానీ మీకు కానీ ఇంకా మీ అవసరాలు తప్పకుండా అడిగి చేయించుకోవాలని కూడా మీలో ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇచ్చింది మీ ముస్లింస్కేనమ్మా 50,000 రూపాయలు, తర్వాత అందరికీ ఇచ్చారంటే ఫస్ట్ ఆయన మీకే ఇచ్చారు. మరి 50,000 రూపాయలు అంటే మాటలు కాదు కదా తల్లి, 50,000 అంటే ఎంత? కానుక, పెళ్లి కానుక ఇచ్చారు. మరి ఎవరు మన పడబుట్టినోళ్ళు కానీ, అత్తింటోళ్ళు కానీ, పుట్టింటోళ్ళు కానీ 50,000 రూపాయలు ఇవ్వాలంటే మాటలు మరి ఏమా ఇవ్వలేదు కదా. మరి అందరికీ మన ముఖ్యమంత్రి గారు చక్కగా ఆలోచన చేసి మీకు 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అలానే కత్తిమామలకు కూడా 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకన్నా పెద్దపీట మీకే వేస్తారు మన ముఖ్యమంత్రి గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు కార్పొరేషన్లు పెట్టారు. అందరికి కూడా వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో 200 రూపాయలు ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలు చేయడం జరిగింది. మరి మొన్ననే పోయిన జనవరి నుంచి మీ అందరికి కూడా 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలు చేయడం జరిగింది. మరి వృద్ధులందరూ ఎంత సంతోషపడిపోతున్నారో ఆ 2,000 రూపాయలు. ఎందుకంటే వాళ్ళకి మనం డబ్బు ఉండే కొద్దీ ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం, దానికి అంతు లేదు. ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతూ ఉంటే మనలో ఉన్న కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి, ఇంకోటి. అందుకని దానికి మితం ఉండదు. కాబట్టి 2,000 రూపాయలు అంటే చాలా మంచి విషయం. చక్కగా మంచి ఆలోచన చేశారు. వీరందరికీ కూడా బిడ్డలు చూడగలిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి బట్టి చూడలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా కనీస అవసరాలు, వాళ్ళ మందులు అయితే వాళ్ళ కొంచెం తిండి ఖర్చు అయితే ఎవరికి ఇబ్బంది పెట్టకుండా 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలానే
డాక్టర్ గ్రూప్ మహిళలందరికీ కూడా ఫస్ట్ 10,000 ఇచ్చారు మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు రాగానే. అలానే తర్వాత జనవరిలో మీ అందరికి కూడా పసుపు కుంకుమ కింద కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 2 చెక్కులు తీసేసుకున్నారు, ఇప్పటికి తీసుకున్నారు కదా. నిన్న 2వ చెక్కు వేస్తారు మీరందరూ కూడా. ఇంకొక చెక్కు రేపు ఏప్రిల్లో కూడా వస్తుంది. ఎందుకంటే మీకు ముందలే వేసేస్తారు మన ముఖ్యమంత్రి గారు 3 చెక్కులు కూడా 10,000 రూపాయలు. ఇది ప్రతి ఒక్క మహిళ గుర్తుపెట్టుకోవాలమ్మా. గుర్తుపెట్టుకొని మన పుట్టింటోళ్ళు డజన్ పళ్ళు తీసుకొస్తేనే, ఒక 500 రూపాయలు చీర పెడితేనే మళ్ళీ మా అన్నయ్య వచ్చాడు, మళ్ళీ మనం ఏం పెట్టి పంపించాలండి, ఏం పెడితే బాగుంటది అని మనం మన ఇంట్లో వాళ్ళ మగవాళ్ళని సంప్రదిస్తాం. మరి 500 ఎప్పుడు తీసుకొచ్చి ఒక డజన్ పళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి మనం అంత అభిమానం ఆదరణ మనం చూపిస్తున్నామంటే, మరి రాష్ట్రంలో గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క మహిళకి 10,000 రూపాయలు పసుపు కుంకుమ ఇస్తే ఇంకెంత ఆదరాభిమానం చూపించాలి? మీరు అందరూ చెప్పండి తల్లి. ఏ రూపాయన మీ ఆదరాభిమానం చూపించాలి? ఏ రూపాయన చూపించాలి మనం చంద్రబాబు నాయుడు గారికి? తెలుగుదేశం ప్రభుత్వానికి సైకిల్ గుర్తు కొట్టేసి మీ అభిమానం చూపించుకోవాలి. మన పుట్టింటోళ్ళకే మనం అంత తీసుకొస్తే మనం అంత అభిమానం చూపిస్తాము. ఏం పెట్టాలి, ఏమి ఇవ్వాలని ఆయన మీ దగ్గర నుంచి ఏది ఆశించట్లా, ఒక్క ఓటు మాత్రం ఆశిస్తున్నారు. ఎందుకంటే అంత అభివృద్ధి చేసిన వ్యక్తికి అడగటంలో తప్పు లేదు, మన వేయటంలో కూడా తప్పు లేదు. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి సార్లు తప్పకుండా అఖండ మెజారిటీ గెలిపించాలి. మీ అందరినీ పేరు వచ్చిన వారందరూ కూడా దయచేసి మహిళా మిత్రులందరూ కూడా పూర్తిగా వెనక్కి జరిగినట్లయితే అందరికీ కూడా మహిళా మండలి అధ్యక్షురాలు నాగమణి గారికి, మన 11వ వార్డులో మన నెంబర్ గారికి, ఈ 12వ వార్డు నెంబరు మధు గారికి, ఈ 12వ వార్డులో కార్యకర్తలు మహిళా మండలందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. నేను ఎక్కి ఈ వార్డుకు 3,400 ఓట్లు నెంబర్ మధు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన మంత్రి గారు కూడా వారు చెప్పినారు, మధుకోమని చెప్పారు. అయ్యా ఏదైనా పరమంటే మనం అని చెప్పడం జరిగింది.